హాయ్ అండి. నేను వందన. ఈరోజు నేను ఒక హోమ్ రెమెడీ చెప్తాను. మీకు నచ్చుతుందో లేదో కానీ నేనైతే చెప్తున్నాను. కిడ్నీలో స్టోన్స్ ఈ మధ్య అందరికీ బ్యాక్ పెయిన్స్ అవి ఇవి వస్తున్నాయి కదా. కిడ్నీలో స్టోన్స్ రావడానికి నేను ఒక హోమ్ రెమెడీ చెప్తానండి. ఈజీ రెమెడీ, మన ఇంట్లో చేసుకోవచ్చు. ఇలా జామపండు ఉంటుంది కదా, దూరగా ఉన్న జామపండు తీసుకోండి. మొత్తం మక్కిపోవద్దు, మొత్తం కచ్చిగా ఉండద్దు, మామూలుగా ఉండాలి. అయితే ఇలా 4 పీసెస్ చేసుకోండి. చేసుకున్న తర్వాత పైన నేను ఇలా కోసి చూపిస్తున్నాను, కానీ మీరు పడేయొద్దు, పైన కట్ చేసి. అయితే ఈ జామకాయ కోస్తాం కదా, కోసిన దాంట్లో మనం తినే సోడా ఉంటుంది కదా, వంట సోడా, అది దీంట్లో వేసుకోవాలి. ఈ 4 పీసెస్లో మంచిగా స్ప్రెడ్ చేయాలి. ఉప్పు ఎలా స్ప్రెడ్ చేస్తాం మనం తింటే అలా చేయాలి. చేసిన తర్వాత ఈ పైన కట్ చేసింది మళ్ళీ క్లోజ్ చేయాలి. అట్లనే ఇలా పైన పెట్టేస్తాం కదా జామకాయ, క్లోజ్ చేసి నైట్ అంతా అలాగే పెట్టేయండి. నైట్ అంతా అలాగే పెట్టేసిన తర్వాత మార్నింగ్ బ్రష్ చేసుకోగానే కాఫీ టీ ఏం తాగకుండా పడిగడుపున ఇది తినండి. అలా మీరు ఒక 1 వీక్ ఈ జామకాయ తినండి. కిడ్నీలో స్టోన్స్ ఉన్నా, కడుపులో ఉన్నా మీకు పడిపోతాయి. ఆల్రెడీ ఆటోమేటిక్ మీకు తెలిసిపోతుంది, పెయిన్ అనేది కూడా పోతుంది అనమాట. నేను యూజ్ చేశాను, నాకు రిజల్ట్ వచ్చింది. సో మీరు కూడా చేయండి, వేరే వాళ్ళకు కూడా చెప్పండి. ఏదన్నా ఉంటే కూడా మీరు కామెంట్స్లో మీ హోమ్ రెమెడీస్ ఏమైనా ఉన్నా కూడా నాకు షేర్ చేయండి. నేను ఏమైనా ఉన్నా మీకు చెప్తాను. ఓకేనా? థ్యాంక్ యూ అండి. షేర్ చేయండి, లైక్స్ ఇవ్వండి, కామెంట్స్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్.